కులంలో పుట్టాం, పార్టీలా ముఖ్యం. కులం లేకుంటే మనం రాజకీయాల్లో ఉండేవాళ్లమా, పదవులు చేపట్టేవాళ్లమా అని ప్రశ్నించారు కాపు నేతలు. పార్టీలు ఉంటాం పోతాం, పార్టీల కోసం కులాన్ని వదులుకుంటామా అని కామెంట్ చేశారు. కాపు రిజర్వేషన్ల విషయంలో పార్టీలకు అతీతంగా పోరాడాలని పిలుపునిచ్చారు. టీడీపీ కాపు నేతలపై ఆంక్షలు విధించడం సరికాదన్నారు వైసీపీ కాపు నేతలు. ముద్రగడ సంస్మరణ సభలో వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఓపెన్ అయిపోయారు. పార్టీల కన్నా కులం ముఖ్యమన్నారు. కులంలో పుట్టాం కానీ పార్టీల్లో పుట్టలేదన్నారు. పార్టీలు ఉంటాయి పోతాయి, కులం మాత్రం ఎప్పటికీ పోదన్నారు. మనం కులంలో పుట్టాం కానీ పార్టీల్లో పుట్టలేదు. మన ఈ విషయాన్ని మాత్రం అందరూ గుర్తుపెట్టుకోవాలి. మనతోటి వచ్చినటువంటి కులం, మన పుట్టుకతోటి వచ్చినటువంటి కులం మన సత్యదాకా ఉంటుంది. మనకి పార్టీలు అనేటువంటి నీకు ఇష్టమైతే ఉంటావు, లేకపోతే పోతావు. పార్టీల గురించి సరే, ఇది పద్మనాభం గారు సంస్మరణ సభ కాబట్టి ఎక్కువ మాట్లాడకూడదు. కానీ గత 4-5 రోజులుగా 10 రోజులుగా ఏ విధమైనటువంటి ఆదేశాలు ఇస్తున్నాయో కొన్ని రాజకీయ పార్టీలు, ఏ విధంగా దుర్మార్గమైనటువంటి విధంగా మరి ఆ సభలకు వెళ్ళినటువంటి వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ కాల్పర్ చేసి సమాధానం చెప్పించుకునేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉందంటే దీని గురించి కూడా కొంచెం ఆలోచన చేయాలనేటువంటిది మనవి చేస్తూ, కాపులకు రిజర్వేషన్లు సాధించినప్పుడే ముద్రగడ ఆత్మ శాంతిస్తుందన్నారు తోట త్రిమూర్తులు. 5% రిజర్వేషన్ ఇచ్చాం మేము అని చెప్తున్నారు. బీసీ రిజర్వేషన్ ఇచ్చామని 5% చెప్తున్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చామని 5% చెప్తున్నారు. అయ్యా, దేంట్లో ఇచ్చినా పర్లేదు, దేంట్లో ఇస్తున్నారు చెప్పండి. ఇచ్చినటువంటి రిజర్వేషన్ జగన్మోహన్ రెడ్డి అడ్డుకున్నాడని చెప్పేటువంటి విధానం మాత్రం మంచిది కాదు. జగన్మోహన్ రెడ్డి అడ్డుకుంటే 2.5 సంవత్సరాలు అయింది. మీరు వచ్చి 26 నెలలు 28 నెలలు అయింది. మిమ్మల్ని ఎవరు అడ్డుకున్నారు? మిమ్మల్ని ఎవరిని అడ్డుకున్నారా? ఎందుకు చేయలేకపోతున్నారు మీరు? ముద్రగడ పట్టుదల, దృఢ సంకల్పం ఆదర్శమన్నారు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ. ముద్రగడ ఒక మానవ శక్తి అన్నారు. ఆంధ్రప్రదేశ్ అరుదైన నాయకుణ్ణి కోల్పోయిందన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. రాజీనామా అంటే ముద్రగడ రాజీనామా అనే ఫేమస్. చాలా మంది రాజీనామాలు చేశారు. ఇవాళ రాజీనామా చేస్తా, రేపు రాజీనామాలు చేస్తా అన్న వాళ్ళే తప్ప టైం చెబితే 12 గంటల 1 నిమిషం అంటే గడియారం 12 దాటిందా, ముద్రగడ పద్మనాభం గారి రాజీనామా స్పీకర్ టేబుల్ మీద విసిరేసి వచ్చినటువంటి సంఘటనలు అవి స్ఫూర్తినిచ్చాయి రాష్ట్ర ప్రజానీకానికి. పదవిని తృణప్రాయంగా వదిలేటటువంటి వ్యక్తి ఉద్యమం కోసం ముద్రగడ పద్మనాభం గారు. బలహీన వర్గాల కోసం నిలబడిన నేత ముద్రగడ అన్నారు వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి. ముద్రగడ పద్మనాభం గారు ప్రజల కోసం, పేదల కోసం నిరంతరం పోరాటం చేసేవాళ్ళు. ఒక్క ప్రజా సమస్య ఆయన దృష్టికి వచ్చిందంటే దానికోసం పరిష్కారం అయ్యే మార్గం దొరికేంత వరకు పోరాటం చేయటమే ఆయన దృక్పథం. ముద్రగడ ఉద్యమానికి పిలుపునిస్తే ప్రభుత్వాలు గడగడలాడేవన్నారు కరణం ధర్మశ్రీ. ఎవరు పేరు చెప్తే ప్రభుత్వాలకి గడగడ, దీక్ష చేస్తే దడదడ, తరగని వాళ్ళు జడ, ఆయనే ముద్రగడ అనేది మనందరికీ తెలిసిన విషయం. అలాంటి మహానాయకుడు మన కులం నుంచి, కాపు కులం నుంచి కోల్పోవడం మన దురదృష్టం. టీడీపీ నేతలను సంస్మరణ సభలకు వెళ్లొద్దనడం సరికాదన్నారు వైసీపీ నేత కన్నబాబు. గతంలో ఎప్పుడూ చూడని, వినని మాటలు అవన్నీ. ఎందుకంటే అంత పెద్ద నాయకుడు, ఈ రాష్ట్రానికి 3 సార్లు ముఖ్యమంత్రి చేసి 4వ సారి ముఖ్యమంత్రిగా మళ్ళీ బాధ్యతలు చేస్తున్నవాడు, ఒక నాయకుడు లేదంటే ఒక సామాజిక వర్గానికి సంబంధించిన ఉద్యమ నేత సంస్మరణ సభలకి వాళ్ళ పార్టీ నాయకులు వెళ్ళొద్దని చెప్పడం మేము అందరం కూడా ఆశ్చర్యపోయాం. అంటే ఇది కావాలని చేస్తున్నారా, లేకపోతే వారి పట్ల ఉన్న భావనని బయటికి చెప్తున్నారా అనేది మాకు అర్థం కాలేదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఇవాళ రాజకీయాలకు అతీతంగా మానవ సంబంధాలు ఉండాలి. మన రాజకీయాల్లో మానవ సంబంధాలు ఉండకూడదు అని అంటే ఇంకా అది పరాకాష్ఠది. కాబట్టి ఆపగలుగుతారేమో కొంతవరకు, లేకపోతే ముఖ్యమైన నాయకుల వరకు ఆపగలుగుతారు. కానీ ఇవాళ వచ్చిన వాళ్ళు చాలామంది కూటమికి సంబంధించిన కార్యకర్తలు ఉంటారు. నాయకులు రాకపోవచ్చు కానీ కార్యకర్తలు చాలామంది వచ్చి ఉంటారు. కాపు రిజర్వేషన్ల కోసం జేఏసీ ఆధ్వర్యంలో పోరాటానికి సిద్ధమవుతామన్నారు వైసీపీ నేతలు.